ఇవాళ మనం లయర్ గేమ్ ఎపిసోడ్ 2 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం నవ్ని వాళ్ళ టీచర్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చూస్తాం. ఇక్కడ నవ్ అంటూ ఉంటుంది, ఇప్పటి నేను కూడా ఈ లయర్ గేమ్ ని సీరియస్ గా ఆడుతా. ఇక ఇప్పుడు నేను 100 మిలియన్ తో పాటు నీ దగ్గర ఉన్న 100 మిలియన్ ని కూడా తీసుకుంటా. ఇక ఇదంతా చెప్పి నవ్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక నవ్ కూడా డిసైడ్ అవుతుంది నేను ఫైట్ చేయాలని. ఇక తనకి హెల్ప్ చేయడానికి తన దగ్గర ఒక మంచి కోన్ ఆర్టిస్ట్ కూడా ఉన్నాడు. ఇంకా ఇదే టైంలో మనకి నవ్ది ఇంకా అకియామది ప్లాన్ గురించి కూడా తెలుస్తుంది. ఇక్కడ నవ్ అకియామ తోటి అడుగుతుంది మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి. దీనిపై అకియామా చెప్తూ ఉంటాడు, మనం 2 పనులు చేయాల్సి ఉంటుంది. దాంట్లో మొదటిది నువ్వు ఫుజిసావాకి చెప్పాల్సి ఉంటుంది నేను లయర్ గేమ్ ని సీరియస్ గా తీసుకుంటానని. ఇంకా రెండోది మనం అతన్ని 24/7 అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇంకా వీళ్ళు ప్లాన్ చేసుకున్నట్టే నవ్ వాళ్ళ టీచర్ కి తన మొదటి విషయం అయితే చెప్పేస్తుంది. సరే ఇక ప్రెసెంట్ లో మనం ఫుజిసావా అయితే చూస్తాం. తను ఇక్కడ మార్కెట్ నుంచి తిరిగి వస్తూ ఉంటాడు. ఇక ఇదే టైంలో తన ముందరికి అకియామా అయితే వస్తాడు. తను ఇక్కడ ఫుజిసావాతో అంటూ ఉంటాడు, నాతో కలిసి నేను కూడా ఈ లయర్ గేమ్ లో పార్టిసిపేట్ చేయబోతున్నాను. ఇంకా మేమిద్దరం కలిసి నీ దగ్గర ఉండే 200 మిలియన్ పాయింట్స్ ని కొట్టేస్తాం. ఇంకా ఇదంతా చేయడానికి నా దగ్గర ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఉంది. ఇక ఇదంతా వినగానే ఫుజిసావా భయపడ్డం మొదలు పెడతాడు. ఇక వెంటనే తను వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాడు. ఇక దీని తర్వాత తను ఇలాగే ఇంటి బయటికి ఊకుకే చెక్ చేస్తూ ఉంటాడు. ఇదే టైంలో తనకి ఇంటి బయట ఒక కార్ అయితే కనిపిస్తుంది. అది చాలా సేపు నుంచి అక్కడే ఆగింది. ఇక దీన్ని చూసి తను వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు అయితే ఇన్ఫార్మ్ చేస్తాడు. ఇక ఇంకో వైపు మనం ఈ కార్ లో చూస్తే నవ్ ఉంటుంది. ఇక తను పోలీస్ ఆఫీసర్స్ రావడం చూసి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీని తర్వాత నవ్ ఈ విషయాన్ని అకియామాకి అయితే చెప్తుంది. ఇది విని అకియామా నవ్వుతాడు. సరే ఇక అకియామా వీళ్ళ నెక్స్ట్ ప్లాన్ లో భాగంగా వీళ్ళ టీచర్ ఉండే పక్కింటిని రెంట్ కి అయితే తీసుకుంటాడు. ఇక ఇక్కడి వీళ్ళిద్దరు వీళ్ళ టీచర్ అయితే అబ్జర్వ్ చేయబోతున్నారు. ఇప్పుడు ఇక్కడ నవ్వు అకియామాతో అంటూ ఉంటుంది, మొదట్లో నేను చూసినప్పుడు నాకు చాలా భయం వేసింది. ఇంకా ఇప్పుడు నువ్వు అదంతా నాకు అరేంజ్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా అదే కాకుండా నేను మా నాన్నని కలిసేలా టైం ని కూడా అరేంజ్ చేసావు. ఇక ఇప్పుడు నువ్వు నాకు ఇది చెప్పు, నువ్వు అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు. దీనిపై అకియామా చెప్తాడు, నేను ఇదంతా మనీ కోసం చేస్తున్నాను. లేకపోతే నువ్వే చెప్పు, జైలు నుంచి వచ్చిన వాడికి ఏమైనా జాబ్ ఊరికే ఇస్తారా. ఇంకా నేను ఈ పని కంప్లీట్ చేశాక మనం అనుకున్న దాని ప్రకారం నాకు 50 మిలియన్ వస్తాయి. సరిగా వీళ్ళిద్దరూ ఇలాగే వీళ్ళ టీచర్ ని అబ్జర్వ్ చేస్తూ వారం అయితే గడిచిపోతుంది. ఇక ఇదే టైంలో వీళ్ళిద్దరూ నోటీస్ చేస్తారు, ఇంత ముందు వీళ్ళ టీచర్ షాపింగ్ అని బయటకు వెళ్ళేవాడు, కానీ ఈ మధ్య అసలు బయటకే వెళ్ళడం లేదు. ఇక ఇక్కడ ఇలా అబ్జర్వ్ చేస్తూ నవ్వుకి అసలు ఏమీ అర్థం కాదు. ఇక్కడ నవ్వు అంటూ ఉంటుంది, మనం అబ్జర్వ్ చేయడం ఎందుకు, మనకు కావాల్సింది మనీ కదా. దీనిపై అకియామా చెప్తాడు, ఇది ఒక సింపుల్ స్ట్రాటజీ. ఒక ఎనిమిని మన ట్రాప్ లో ఇరికించే ముందు తన్ని భయపెట్టాలి. ఇంకా ఎంత పెద్ద ఎనిమి అయినా భయపడ్డప్పుడే మిస్టేక్స్ చేస్తాడు. ఇంకా అకియామా అంటాడు, నీకు ఇది అర్థం కాకపోతే ఒకసారి తన ప్లేస్ లో ఉండి ఆలోచించు. నీ ఆపోనెంట్ నీకు చెప్పాడు నేను ఎలా చేసైనా గెలుస్తానని. ఇంకా నీ దగ్గర నుంచి మనీ కొట్టడానికి తన దగ్గర ఒక మంచి ప్లాన్ కూడా ఉంది. అదే కాకుండా నేను అతను 24/7 వాచ్ చేస్తూ ఉన్నాడు. ఒకసారి నువ్వే అతన్ని చూసి ఆలోచించు, అతను ఎంత భయపడుతున్నాడు. ఇక్కడ ఇంకో వైపు వీళ్ళ టీచర్ ఏమో చాలా భయపడుతూ ఉంటాడు. తను ఆలోచిస్తూ ఉంటాడు, వీళ్ళిద్దరూ నా మనీని అసలు ఎలా కొట్టేస్తారు. ఇక ఇదే మూమెంట్ లో వీళ్ళ టీచర్ ఎదురుగా తనకి నవ్వు అయితే కనిపిస్తుంది. దీన్ని చూసి తను వెంటనే కటన్ ని క్లోజ్ చేస్తాడు. దీన్ని చూసి అకియామా అంటాడు, చూసావా తను ఇప్పటికే చాలా స్ట్రెస్ లో ఉన్నాడు. ఇంకా టైం గడిచే కొద్దీ ఇది ఇంకా ఎక్కువ అవుతుంది. ఇది విని నవ్వు అంటుంది, అదంతా సరే కానీ మనకి 200 మిలియన్ ఎలా దొరుకుతాయి, అవి బ్యాంక్ లో ఉన్నాయి కదా. దీనిపై అకియామా చెప్తాడు, ఆ మనీ అసలు బ్యాంక్ లోనే లేవు, ఆ మనీని మీ టీచర్ తన ఇంటి దగ్గరనే పెట్టుకున్నాడు. ఇది విని నవ్వుకు అసలు ఏమీ అర్థం కాదు. దీనిపై అకియామా చెప్తాడు, ఒకసారి నువ్వు ఆలోచించు, ఇప్పుడు నీ దగ్గర ఉన్న 200 మిలియన్ బ్యాంక్ లో ఉన్నాయి. ఇంకా నీ ఆపోనెంట్స్ ఏమో నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నువ్వేం చేస్తావు. దీనిపై నవ్వు చెప్తుంది, నేను ఆ ఇంటిని వదిలిపెట్టి ఎక్కడికైనా దూరం వెళ్ళిపోతా, ఎందుకంటే ఆ మనీ బ్యాంక్ లో సేఫ్ గా ఉన్నాయి కదా. ఇప్పుడు అకియామా అంటాడు, ఆ మనీ బ్యాంక్ లో కాకుండా వేరే ఎక్కడైనా పెడితే. దీనిపై నవ్వు చెప్తుంది, ఆ మనీ ఎవరు దొంగలించకుండా నేను ఆ మనీ ఉన్న ప్లేస్ లోనే ఉంటాను. ఇప్పుడు అకియామా అంటాడు, నీకు ఇది కొంచెం వింతగా అనిపించట్లేదా, మీ టీచర్ ఎప్పుడు ఇంటి దగ్గరనే ఉంటున్నాడు, మనం తన్ని ఎంత టెన్షన్ లో పెట్టినా తను అసలు ఈ ఇంటిని వదిలే వెళ్ళట్నే లేదు. అంటే తను బ్యాంక్ లో వేశానని చెప్పిన 200 మిలియన్ తన దగ్గరనే ఉన్నాయి. అందుకేనేమో మనం ఆ మనీని దొంగలిస్తామని చెప్పి తను భయపడుతున్నాడు. ఇక అందుకే తను ఇంటి నుంచి బయటకు వెళ్ళడం లేదు. ఇక ఇప్పుడు అకియామా అంటాడు, సరే ఇక మనం అతన్ని ఇంకొంచెం ఇబ్బంది పెడదాం. ఇక మనకు తెలుస్తుంది ఈ గేమ్ ఎండ్ అవ్వడానికి ఇంకా 16 డేస్ మిగిలి ఉన్నాయి. ఇక ఇంకో వైపు మనం ఫుజిసావాని చూస్తే తను చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. తను ఇక్కడ ఒకే రూమ్ లో కూర్చొని ఉంటూ ఉంటాడు. ఇక ఇదంతా చూడగానే అకియామాకి అర్థమైపోతుంది మనీ ఇదే రూమ్ లో ఉండొచ్చని. ఇక వీళ్ళిద్దరూ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకుందామని అనుకుంటారు. సరే ఇక ఇదే గ్యాప్ లో వీళ్ళిద్దరు టీచర్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇంకా నవ్వేమో వాళ్ళ నాన్నని కలవడానికి వెళ్తుంది. కానీ ఇక్కడ నవ్వు వాళ్ళ నాన్నకి ఈ విషయాలు ఏవి చెప్పదు. ఇంకో వైపు ఏమో లయర్ గేమ్ ఎండ్ అవ్వడానికి ఇంకా 10 డేస్ మిగిలి ఉంటుంది. ఇక్కడ ఫుజిసావానేమో అదే రూమ్ లో కూర్చొని ఉంటాడు. ఇక తను ఇలాగే ఉన్న మూమెంట్ లో తన ఇంట్లోకి ఏదో కాలిపోయిన స్మెల్ వస్తూ ఉంటుంది. దీన్ని చూసి తను వెంటనే వాళ్ళ ఫ్రెండ్ కి అయితే కాల్ చేస్తాడు. తను వాళ్ళ ఫ్రెండ్ తోటి అంటాడు, మా ఇంట్లో ఏదో కాలిపోతున్నట్టుంది, నువ్వు వచ్చి దాన్ని ఆర్పగలవా. ఇది విని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, అలాగైతే నువ్వు వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ కి కాల్ చేయి, నాకెందుకు కాల్ చేస్తావు. ఇక తను ఇలాగే ఉన్న మూమెంట్ లో ఇక్కడికి నవ్ ఇంకా అకియామా అయితే వస్తారు. ఇక్కడ అకియామా అంటూ ఉంటాడు, ఇదంతా క్రియేట్ చేసింది మేమే. ఇప్పుడు ఇక్కడ అకియామా అంటూ ఉంటాడు, ఎవరింట్లోనైనా ఏదైనా కాలిపోతే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు వెంటనే వెళ్ళి ఏం జరిగిందా అని చూస్తారు.
కానీ నువ్వు చూస్తేనేమో ఈ రూమ్ లోంచి అసలు బయటికి వెళ్ళలేదు. ఇంకా నువ్వు ఫైర్ డిపార్ట్మెంట్ కి బదులుగా మీ ఫ్రెండ్ కి కాల్ చేసావు. ఇక దీన్ని బట్టి చూసుకుంటే నీకు నీ లైఫ్ కంటే విలువైనది ఈ రూమ్ అనుకుంటా. అంటే నీ దగ్గర ఉన్న 200 మిలియన్ ఇక్కడే దాచిపెట్టావు కదా. ఇక ఇది విని వీళ్ళ టీచర్ అయితే షాక్ లో ఉంటాడు. ఇక్కడ అకియామా అంటూ ఉంటాడు, నీ దగ్గర ఉన్న మనీ మొత్తం ఇదే ఇంట్లో ఉందన్న సంగతి నాకు ముందే తెలుసు. ఇంకా ఈ రూమ్ లో కనుక లేకపోయి ఉంటే నువ్వు ఈ రూమ్ నుంచి ఎప్పుడో పారిపోయి ఉండేవాడివి. ఇప్పుడు ఇక్కడ ఫుజిసావా అంటాడు, నువ్వు కరెక్ట్ గానే చెప్పావు, నా దగ్గర ఉన్న మనీ మొత్తం ఇదే రూమ్ లో ఉంది, కానీ మీరిద్దరు ఈ మనీని ఎప్పటికీ దొంగలించలేరు. ఇక దీని తర్వాత ఫుజిసావా చూపిస్తాడు తన దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని ఒక లాకర్ లో దాచిపెట్టుంటాడు. దాని పాస్వర్డ్ ఇంకా కీ తోటి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అంటే దాని ఫుజిసావా తప్ప ఎవరు ఓపెన్ చేయలేరు. ఇంకా దీన్ని వీళ్ళిద్దరి కంచి తీసుకెళ్దాం అనుకున్నా ఇది చాలా బరువుగా ఉంటుంది. ఇక ప్రెసెంట్ లో ఇదంతా వినగానే నౌ షాక్ లో ఉంటుంది. తనకు అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఇక్కడ వీళ్ళ టీచర్ అంటూ ఉంటాడు, ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఆ మనీ మొత్తాన్ని ఎలా కట్టాలన్న సంగతి ఆలోచించు. ఇప్పుడు ఇక్కడ అకియామా అంటాడు, నువ్వేమనుకుంటున్నావు, ఇదంతా చూపెట్టి మమ్మల్ని భయపెడదామని అనుకుంటున్నావా? నేను ఇలాంటి వాడిని చాలా సింపుల్ గా ఓపెన్ చేయగలను. ఇక ఇది వినగానే వీళ్ళ టీచర్ కి మళ్ళీ భయం మొదలవుతుంది. ఇక తను వెంటనే వెళ్లి ఆ బాక్స్ ని కాపాడుతూ ఉంటాడు. ఇంకోవైపు వీళ్ళిద్దరేమో వీళ్ళ టీచర్ కి వార్నింగ్ ఇచ్చి ఇక్కడి నుంచి అయితే బయటకు వచ్చేస్తారు. ఇక వెళ్తూ అకియామా అంటాడు, చూసావా తను ఇలా భయపడుతున్నాడు. తను ఇంకా అకియామా అంటాడు, ఆ లోకాన్ని చూపించి ఫుజిసావా మనల్ని భయపెట్టడానికి ట్రై చేస్తాడు, కానీ నేను తన్ని ఓపెన్ చేస్తానని చెప్పగానే తను భయపడిపోయాడు. అందుకే తను నేను చెప్పిన అబద్ధాన్ని కూడా నిజం అనుకుంటున్నాడు. ఇంకా ఎప్పుడైతే మనుషుల యొక్క కాన్ఫిడెన్స్ తగ్గుతుందో వాళ్ళు చాలా వీక్ అయిపోతారు. ఇక్కడ నా అంటుంది, అయితే నువ్వు అబద్ధం చెప్పావా, నీకు లాకర్ ని ఓపెన్ చేయరాదా? దీనిపై అకియామా అంటాడు, నాకు ఆ మనీని ఎలా బయటికి తీయాలన్న సంగతి తెలుసు. ఇక ఇది విన్న నాకి అకియామాని నమ్మడం తప్ప ఏం చేసేది లేదు. సరే ఇక ఇంకో వైపు మనం వీళ్ళ టీచర్ ని చూస్తే తను నిజంగా చాలా స్ట్రెస్ లో ఉంటాడు. తను ఆ లాకర్ ముందు కూర్చొని లాకర్ ని కాపాడుతూ ఉంటాడు. ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు, అకియామా ఈ లాకర్ ని ఎలా ఓపెన్ చేస్తాడు, తనకి దీనికి సంబంధించిన పాస్వర్డ్ తెలుసా, లేకపోతే దాన్ని తీసుకెళ్తాడా? ఇక ఇలాగే ఫుజిసావా ఏదోదో ఆలోచిస్తూ ఆ లాకర్ ముందే అలాగే కూర్చుండిపోతాడు. ఇంకా ఫుజిసావా ఇలా చేయడం చూసి అకియామానేమో నవ్వుతూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడే ఉన్న నవ్వుకి అకియామా ఇంత కాన్ఫిడెంట్ గా ఉండడం చూసి తనకు కూడా నమ్మకం వచ్చేస్తుంది. ఇక ఇంకో వైపు ఈ గేమ్ ఎండ్ అవ్వడానికి ఇంకా 4 రోజుల టైం ఉంటుంది. ఇదే టైంలో ఫుజిసావాకి ఒక లెటర్ అయితే వస్తుంది. దీనిలో రాసుంటుంది, ఈ గేమ్ 4 డేస్ తర్వాత ఈవినింగ్ 5 కి ఎండ్ అవుతుంది. ఇంకా ఆ టైంలో మా ఏజెంట్స్ ఇక్కడికి వచ్చి మీ దగ్గర ఉన్న మనీని కలెక్ట్ చేస్తారు. అంటే ఫుజిసావా ఇంకా 4 రోజులు ఈ మనీని కాపాడాల్సి ఉంటుంది. ఇంకా ఇంకోవైపు ఇదే లెటర్ నావ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నావ్ అంటుంది, ఇంకా 4 రోజుల టైమే ఉంది, ఇప్పుడు మనం ఏం చేద్దాం? దీనిపై అకియామా చెప్తాడు, నేను ముందే చెప్పానుగా, తన్ని ప్రశాంతంగా అబ్జర్వ్ చేస్తూ ఉందాం, ఇంకా టైం వచ్చినప్పుడు నేనే ఒక మ్యాజిక్ చేస్తాం. సరే ఇక ఇలాగే రోజులు అనేవి గడుస్తూ ఉంటాయి. ఇంకా ఫుజిసావా లాకర్ ముందే ఉంటాడు. ఇంకోవైపు ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న నాకు అసలు ఏమీ అర్థం కాదు. ఇక ఇలాగే 4 డేస్ గడిచిపోతా ఇంకా ఈ గేమ్ ఎండ్ అవ్వడానికి ఇంకా గంట టైం మిగులుంటుంది. ఇక ఇదంతా చూడగానే నేను ఓడిపోతానని చెప్పి నాకు అర్థమైపోతుంది. ఇక తను వెంటనే ఏడ్చుకుంటూ వాళ్ళ టీచర్ దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది, అక్కయామా ఎక్కడికి వెళ్ళాడో అర్థం అవ్వట్లేదు, ఇంకా తన లాకర్ ని ఓపెన్ చేస్తానని చెప్పాడు. ఇది విని వీళ్ళ టీచర్ అంటాడు, నేను ముందే చెప్పాను కదా, మీరు ఆ లాకర్ ని ఓపెన్ చేయలేరు. ఇప్పుడు నా అంటుంది, ప్లీజ్ నాకు నా 100 మిలియన్ తిరిగి ఇచ్చేసేయండి. ఇది విని ఫుజిసావా నేను ఇదేనని చెప్పి తనని కొట్టి డోర్ లాక్ చేసుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ ఫుజిసావా తన వాచ్ వైపే చూస్తూ ఉంటాడు. ఇంకా నాకు అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఇక మనం చూసగానే ఈ 1 అవర్ అయితే గడిచిపోతుంది. అంటే ఫుజిసావా ఈ గేమ్ లో గెలిచేశాడు. ఇంకో వైపు ఏమో నావ్ ఓడిపోయి ఉంటుంది. ఇక తన మీద 100 మిలియన్ అప్ అయితే పడుతుంది. ఇక ఇదే టైంలో ఫుజిసావా డోర్ ని ఎవరో నాక్ చేస్తారు. అంటే ఏజెంట్ ఈ మనీని కలెక్ట్ చేసుకోవడానికి వచ్చేసాడు. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఇంకా నేను రెగ్యులర్ గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా. ఇప్పుడు నేను హంటర్ ఎక్స్ హంటర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఈ యానిమేని ఇలాగే కంటిన్యూ చేస్తా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే వేరే ఏ యానిమేని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కింద కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఇంకా వెళ్ళే ముందు ఈ వీడియో క్లిక్ చేయడం మర్చిపోకండి. చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.